ఓకే స్టార్ట్. ఏ ఏ పసారడా అమ్మచ్చే. A few minutes later. ఏం చెప్తామా? ఒకసారి వేసుకోలేనమ్మా కొడి. షూలు వేసుకుంటున్నావా? ఏ ఒకసారి కూడా వేయలేదు. టూర్ పోతున్నావా? టూర్కి 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 నువ్వు బూట్ వేస్తున్నావు. వాళ్ళది సెటిల్ అయిపోయిందని చెప్పి మీ వాళ్ళది మన ఇచ్చిన దానికి డబ్బులా? వాళ్ళు మాట్లాడేసినాం, వాళ్ళతో వసూలు చేసేసినాం. 3 లక్షలు 3 లక్షలు మళ్ళీ వడ్డీ కూడా అంతా కట్టించినాడా? 3 లక్షలు మళ్ళీ వడ్డీ కూడా అంతా కట్టించినాడా? ఎవరు ఇడిసారకమ్మా మనం తిక్కనా కొడక. మళ్ళీ నాకు చదివి నీదే వాళ్ళే, అది ఎవరు డబ్బులు అవి? నీవే వాళ్ళవే. మళ్ళీ నువ్వేందుకు నాకు సగం చేస్తాను అంటే నన్ను సగం తీసుకోమనే. వాళ్ళేం తీసుకుంటారు ఇంకా? మన ఇద్దరు సరిసగం ఏం కాదులే కానీ మొత్తం నువ్వే తీసుకున్నావు. సరిసగం తీసుకుందాము, అదే మంచిది. ఏ మంచిగా పోయినా కూడా మళ్ళీ నువ్వు దొంగనా కొడుకు. వాళ్ళకి ఇంకా నువ్వే పూచి నువ్వే చెప్పేసుకో. వసూలు అయిపోయినాయి. ఏమి ఎంత తిప్పలు పడినామంటే తిప్పలు పడేది కాదు, మాటకి వస్తాట్లే. ఎన్ని పిలిచామో తిప్పలుగా పడేది. మెడ తిప్పుతాండ్రి సన్న పిల్లలు వేసుకొని గలాటకు వచ్చింది ఎవరు అని చెప్పి ఏ కాలనీ అంతా అనిపిస్తుంది. ఎంత పోయినది 16 మంది పోయినా. ఫస్ట్ 4 దింపినా, మళ్ళీ 6 దింపినా, మళ్ళీ 3 దింపినా, మళ్ళీ 2 దింపినా. ఇంకా సార్లు అని చెప్పి దారిలో పోయాలి 2 మేమే గలాట పెట్టుకుని వాళ్ళు మా దాంట్లోకి వేసుకున్నాము. అంటే వాళ్ళు జనాలు మనుషులు 16 మంది మనోళ్ళే కాదు, దాంట్లో ఉండేది 2 మనోళ్ళు. ఆ దారిలో పోయే వాళ్ళు గెలుపుకుంటారమ్మ వాళ్ళ ఇంటి ముందర. ఎవరు రన్నులు చూస్తాడు వాడు గలాట, వాడు మేము కొట్లాడినాము, వాడు 4 పిలిపిస్తాడు. ఈడు భయపడినాడు ఇంట్లో, ఏది గుంపేస్తాడు ఇంటి ముందర ఎంతమంది సర్కిల్ అని. వాడికి వెళ్ళే నేను దారిలో పోయి గెలుపుతాను, వాళ్ళ జనాలు పిలిపిస్తారని. ఎవరు ఇప్పుడు నువ్వు ఉంటావురా. నేనంట ఏది ఎట్లా చూస్తాను గానకరల్లా అంటేనే నువ్వు 4 పిలుస్తావు. నువ్వు ఇంకోని గెలికింటా కదా, వాడు 4 పిలిచింటాడు. నువ్వేమనుకుంటావు వీడు మా వాళ్ళు అనుకుంటావు, వాడేమనుకుంటాడు మన వాళ్ళు అనుకుంటాడు. వీడంత ధైర్యంగా తిడుతున్నాడంటే ఏమనుకుంటా అట్లా అందరూ గుంపు అయినారు. వాడు ఇంట్లో భయపడినాడు. సిగ్గులే వాడు భయపడే ఇక అవన్నీ పంచాయతీ తక్కువ స్థాయిలో లేవులే. ఉండే సర్కిల్ ఏడుంది, సౌదీలో ఉంది, దుబాయ్లో ఉంది, ఏమి అంటార్టికాలో ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి మనకి. కానీ రావు వాళ్ళు సముద్రంలో పోయినారు చేపలు పట్టేకి. 6 నెలలకు ఒకసారి వస్తారు. చేపలు పట్టేవారు నాకు చెప్తాను. అవన్నీ వద్దులే కానీ వాళ్ళకి చెప్పేసి సాయంత్రం మంచుకున్నాము. కష్టపడి చేసిన సొమ్ము ఏంది ఇట్లా పెడతారు. లెక్కాడు ఇచ్చేదికే వచ్చింది అంటున్నావు. వచ్చినాయలే వాడు. ఇప్పుడు వాళ్ళు లెక్కకి పోతే వాళ్ళు లెక్క లేదంటే ఇడిచిపెట్టి రాగమా. వాగిలి వాళ్ళకొట్టి ఇంట్లోకి దూరి సామాన్లు తీసుకొచ్చిన ఏమేం సామాన్లు బాగానేమ్మా. ఆ 3.5 లక్షలు అడిగి వాళ్ళు అట్లుండే సామాన్లు ఒకటేసారి. అబ్బా నా కొడుకు బాగా అందరినీ బాగా ముంచినట్లున్నాడు. సామాన్లు బాగా సెట్ చేసినాడు. అసలు దాంట్లో లారీలకి ఎందుకైతే నువ్వు మళ్ళీ ఓవర్ పోతావు. లారీలకి ఏం కాలే, మనకి అవసరమే వస్తువులు తీసుకుని వచ్చిన మిగతా వదిలేసిన. ఏడికి పనికిరారు మనకేలా తీసుకో, త్వరగా పంచుకుందాం. సంతిది ఇంకా మళ్ళా చూస్తా. ఓటి నీకి ఓటి నాకి. నీకు ఏమేం కావాలో నువ్వు సపరేట్ పెట్టుకో, నాకేమేం కావాలో నేను సపరేట్ తీసుకుంటా. ఏమేం కావాలో నువ్వు సపరేట్ పెట్టుకో, నాకేమేం కావాలో నేను సపరేట్ తీసుకుంటా.
ఏ గజ్జనా కొడక మంచి కూతురుగా బూతులు వస్తాయి నాకే సన్యాసం ఎట్లున్నావి వచ్చే 200 డబ్బులు దానికి వడ్డీనే రాదు అంత డబ్బులు గెలిచి ఇస్తావా అవురా వాళ్ళ ఇంట్లో టీవీ ఉండే పట్టుకున్నా సంచిలే కేసి ఫస్ట్ ఆటోలో పెట్టావు అని చెప్పి దౌడలు 2 ఏట్లు ఇడిసి అప్పుడు ఒకడేమాటనే ఇంతటితో చెల్లు కదా గొర్రెడు నాకు వస్తాను మంచి కూతురుగా వాడు ఇంకా మొక్కింటాడు తీసుకుపోయి కాల్చుట్టు బంగిపోయాడు కాళ్ళు అడ్డం పడినా నీకేమన్నా ఇద్దా వాడు చేస్తావు టీవీ పిచ్చాడా ఎవడైనా కానీ 3 లక్షలు ఇద్దు సామాన్లు ఏముండని బొచ్చుండదు తిరిగేమన్నా ఎవడైనా కానీ 3 లక్షలు ఇద్దు సామాన్లు ఏముండని బొచ్చుండదు తిరిగేమన్నా ఫ్రిడ్జ్ ఏనా కొడుకైనా కానీ ఏం చేస్తావు తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకొని బయటకన్నా కూర్చో మన బాడీకి కాదు మళ్ళా ఈ ఆటో అయితే తెలిసినోడే బాడీకి ఎంత అవుతుందా ఎంత అవుతుందా 1000 రూపాయలు 2000 అడుగుతారు ఉత్తపురి పడతావా 1000 ఇక్కడ ఎంత వస్తుందంటే ఎంత వస్తే 20,000 30,000 వస్తుందండి 40,000 రూపాయలు చేస్తాం టీవీ 3 లక్షలు 4 లక్షలు టీవీ ఉంది వాళ్ళ ఇంట్లో కొడక 30,000 70,000 కాదు ఫ్రిడ్జ్ 3 డోర్ ఈ నుంచి అంత దూరం బీరో పెద్ద బీరో ఉన్నట్లుంది ఎవడు కూలోలో పెట్టిన మోపిల్లాది మళ్ళా పంచాయతీ చేస్తే నేను నాకు తగ్గట్టు ఇవి కూడా వాడే బయటికి ఇసిరేసినాడు ఇవన్నీ కావాలంటే నా ఇంటికి వైపు రాత్రి ఇంకోసారి అప్పు చెల్లి అయిపోయింది చూడని చెప్పినాడే తీసుకున్నాక అయిపోయింది టీవీ పక్కరాలంటే మళ్ళా మెకానిక్ రాళ్ళ ఫ్రిడ్జ్ లో ఏదో తినే వస్తువులు యాపిల్స్ ఫ్రూట్స్ పెట్టుకున్నారు అప్పుడు అవన్నీ పడేస్తే కూడా బాగుండదు ఏమి అవి అడిగినా ఉంటే ఫ్రూట్స్ కొన్ని కవర్లో ఇచ్చినాడు నీకోసమే యాపిల్స్ ఫ్రూట్స్ తెచ్చినా చూడు అసలు ఏం చండాల బుద్ధి ఇది ఇప్పుడు ఏమో సగం సగం వేసేస్తే త్వర నీవేవో డబ్బులు కట్టి నాకు రాలు చేస్తానవా దౌడలేమని వగలలేదు చూడు పంచాయతీ చేసి 18 మందిని పిలిచిపోయేదానికి లెక్క కట్టండి ఎవరు కడతారా ఎవరు నువ్వు డబ్బులు వస్తే మొత్తం ఈ సమ్మానికి ఏమైనా వస్తాయని అసలు పగలగొట్టుకో మీ 3.5 లక్షలు మీరు పగలగొట్టుకుంటారో అంటించుకుంటారో నలుపుకుంటావో పిసుక్కుంటావో లేదా కరిగించి నీకేమన్నా కట్టడానికి కుట్టించుకుంటావు నాకేళ్ళరా తీసుకో సామాన్లు 3.5 లక్షలు చెప్పినాను మాట మీద నిలబడ్డా పంచాయతీ తెలిసిన పేరు వచ్చిందే 10,000 ఇంకా 6,000 రావాలి ఖర్చు ఎక్కువ 3 లక్షలు ఎక్కడ 300 లెక్క ఎక్కడ ఎట్లా ఒకసారి మైండ్ పెట్టాలని చేయి ఎవడైనా కానీ ఏ పరిమాణంలో పుట్టినోడైనా రాగి చొమ్మోడు తీసుకుంటాను దొడ్డుపోయిగా దొడ్డుపోయిగా నువ్వు తీసుకో పెద్ద డెక్స్ నువ్వు తీసుకో బాత్రూమ్ కి నువ్వు తీసుకో అవసరం లేదు ఉద్దరు తిండి పోతాడు పెద్ద క్యారీ కూడా ఉంది చూడు 3 గిన్నెల క్యారీనే ఏదో చూడు అద్దాడా నువ్వు గిన్నె ఆడ పడింది అది తీసుకో అవన్నీ ఏం చీప్ క్వాలిటీ నానా ఒడిసావు వాళ్ళు ఇచ్చింది మంచి క్వాలిటీనే అది నువ్వు ఏదైనా షేర్వానో పప్పు రసము పెరుగో తిన్నప్పుడు పక్కన పెట్టుకునేది అది ఇంత పెట్టుకో భయపడలేదు ఇప్పుడు ఏం చేద్దామంటావు
అది నీ ఇష్టం, నువ్వేమని చేసుకో. ఇవన్నీ అవసరంలే అవసరం. పిల్లలు కొన్ని సామాన్లు తీసుకున్నారు, గలాటకు వచ్చినారు కాబట్టి వాళ్ళకి ఇయ్యాలి కాబట్టి వాళ్ళు వేరుకొని నా కొడుకు జిగ్గిలే నా కొడుకు బుద్ధిలే ఊరికే వస్తారు నీకు. అవునా మీ ఛానల్ మళ్ళీ మీరు పోయి వసూలు చేసుకోవాల్సింది చెప్పాల్సింది తీసుకొచ్చుకుంటాడు పోయి ఫోన్ చేసి సామాన్లు చుట్టంటే గలాట అడిగిడి జనాలంతా ఏమి అల్ల కల్లోలం అవుతుందా ఏం పెద్ద ఏం గలాట నువ్వు పోయి ఇట్లా అడిగింటావో స్వామి మీ దండం పెడతాను ఇచ్చేసానైనా అని అట్లే అనుకొని ఇప్పుడు తీసుకొని గుడికాడ కూర్చో చిప్ప తీసుకొని ఆయన మా 3 లక్షలు రాష్టపోయి వీధి పాలైన నాయన రోజు ఏమన్నా వేయండి నాయన పెట్టుకో వేయండి నాయన పెట్టుకో దీంట్లో చిల్లర వేయించుకో, దీంట్లో అల్లాడిస్తాడు నీకు సెట్ అయ్యేది నీకు సెట్ అవుతుంది. నేను అట్లా చేయను, నేను అర్థమైందా? నేను నడుకో నువ్వు ఇట్లా కాదు. ఫస్ట్ ఈ సంతంతా తీసి పక్కన పెట్టేసుకో, సర్దేసుకో. ఇవన్నీ అవసరం లేదు, లొల్లి పంచాయతీ పంచాయతీ అవసరం కాదు. నా డబ్బులు లేదనుకో ఉంగరాలనే చేసుకో. వాడులే పప్పుకి తీసుంటే నేను ఇట్లా ఇట్లా వంగుతే ఇట్లా జస్ట్ మిస్ తగిలింటే నా తల బగులు పగిలినా బాగుండే. ఏది బాగుంది ఎవడు తెస్తాడు ఇవన్నీ? 3.5 లక్షలు గాలికి పోయేది. ఏ పిచ్చి బొమ్మడా అడు పోయి ఆడని హాస్పిటల్ పోయి ఏమన్నా పోయి చూపించుకోపోయినా కూడా ఉంది. ఏమంటే నా చిలుము పట్టింది. అదంతా లేకివన్నీ తీసుకొచ్చుకొని చిల్లర నువ్వు లేకిగాడు కాక నువ్వేమని లాట్ కాడా లేకిగాడు కాక నువ్వేమని లాట్ కాడా మళ్ళీ నోరు మనం ఎక్కువ చేస్తే బాగా నేర్చుకున్నావు. నేర్చుకున్నా కాదు, వచ్చింది అది ఫస్ట్ నుంచే. నువ్వు నేర్చుకుంటావు కొత్తగా. మీ వాళ్ళకి పోయి సమాధానం చెప్పు. మా అన్న సాధించినాడు, సామాన్లు తెచ్చినాడు, వచ్చి తీసవ్వండి. బీభత్సంగా గలాటైంది. కూడా అంత అయితే ఉంది మర్యాద. చిల్లర సామాన్ తీసుకొచ్చుకున్నావు ఇంత పెద్ద నీ బాధ అదే. ఇవి కరిగిచ్చి తూకానికి వేసి నీకు వేరే కొత్త ప్లేట్లు కొత్త సామాన్లు ఇస్తారు. అవి తీసిపోయి ఈ స్టిక్కర్లు కూడా వీకింటారు. నువ్వంతే ఇంతేనా? కొత్త వస్తాం వాడుకుందాము, పాత ఉండేటివన్నీ వాడి తెచ్చింది అప్పుడు మళ్ళీ కొత్త వేస్తుంది. వద్దా నాకు కాలే వెంటనే ఏదైనా కొత్త రాను కానీ కావాలా నీకు వద్దా? ఎట్లా పోనీ ఎట్లా పోను ఎట్లా వద్దు కదా, నీకు వద్దు కదా. నీ చీపత నీకు వద్దు కదా, నేను తీసుకుంటా. ఏంది ఇవే తీసుకో, డబ్బులే డబ్బులు తీసుకో. ఇట్లా లోకి ఇవన్నీ నాకు సంబంధం నాకే లేదంటే నీ ఉంగరాలన్నా కడిమన్నా సైనన్నా ఇస్తా. 16 లక్షలు కట్టండి. ఏడు కట్టాలి 16 లక్షలు. షేర్ ఇయ్యాలా నాకు? ఏంటికి షేర్ తీసుకో. నాకేమన్నా దొచ్చుందేమన్నా దీంట్లో నాకు నోటు బూతులు రానిదంటాను. కాలుతో తరలించుకోద్దంటారా? నీ బూతులు వస్తాయనా? బీపీ వస్తే కుంపట్టెత్తేస్తా. నీకు నీకే వస్తుంది, నాకేమో వస్తుందించుకో. నాకు రేగిందనుకో పిచ్చోడా మళ్ళా పిచ్చి ఏమే కాళ్ళాయమన్నా చెప్పు, రెచ్చగొట్టుకోవద్దు. నువ్వు రెచ్చగొట్టదు కాదు, నీకు నువ్వేమి ఏం చేస్తావు తగ్గించుకొని? నీకు తెలిలేవో దీంతో కూడా మెడలు ఎగిరిపోయేదట్లా కొడతా ఏమే? నీకు తెలిలేవో దీంతో కూడా మెడలు ఎగిరిపోయేదట్లా కొడతా ఏమే? కొరింలో చేస్తే లెక్కన వస్తావు ఎట్లా అడిగో కొరింలేవో అది చక్కగా ఉన్నది. బెండు దాన్ని తీసుకోవాలి చూడు. నీ బెండు
నీకు ఏందని నేను చూపిస్తారా చిల్లరోడా ఈడు చూపించే కానీ బడా 60 చూపి వాళ్ళ దగ్గర పోయి నీ దగ్గర చూపించి వాళ్ళ దగ్గర పోతా ఎంత ఉన్నా కూడా నా దగ్గరే కానీ బడా నీ బడాయే ఉన్నా కూడా నా దగ్గరే కానీ బడా నీ బడాయే బాగుందట పోయి దానిపై రొట్టెల మీద రొట్టెలు వేసుకొని లాస్ట్ దీపు రొట్లు జొన్న రొట్లు అమ్ముదులే నువ్వు అమ్ముకో నీకు అది ఎట్లా 16,000 మాట్లాడినారు 6,000 వెనక్కి ఇస్తే 3,50,000 నీ సొమ్ము నీకు అట్లా చేస్తా ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తాను దీన్ని చేస్తాను ఏమవుతుందని తెచ్చినాము ఇంటికాడికి ఏ దోశ పైన దోశ వేసుకోవచ్చు గిన్నెల క్యారీ ఉంది పెరుగు వేసుకునేకి ఉంది పాలు కాచుకునేకి ఉంది రొట్టెలకు ఉంది రాయి చొమ్ము ఉంది అంటే ఇట్లా కొమ్మలు లేవా ఆ కొమ్మలు ఎన్ని ఉన్నాయి దండి ఉన్నాయి ఉంటే మరి ఇవేంటికి వచ్చుకి వసూలు చేసిండేది నేను వసూలు చేసింది ఏ తరమైతే ఏమన్నా వసూలు చేసినాడువే నువ్వు పోయి కొమ్మలన్నీ పెట్టుకొని ఎన్ని సామాన్లు వాళ్ళ తిప్పరగా అవుతాయి ఆ సామాన్లు పెట్టుకొని మళ్ళీ మధ్యలో వాళ్ళకి పోయి పిలుచుకొచ్చి తీసపోతావు తీసపోవా ఎవరిని మీ వాళ్ళని మా వాళ్ళు ఎటు పిలిచిపోతావా ఇవి తీసపోతారా తీసపోరా ఇవి తీసుకోరు నువ్వు నాకు లెక్కి వాళ్ళతో సంబంధం లేదు నాకు నీ వాళ్ళతో సంబంధం లేదు సంబంధం లేదు నా నీతో కూడా సంబంధం లేదు నేను సంబంధం వాళ్ళతోనే లేనా నాకు నీతో ఎందుకు ఉంటుంది నాకు సంబంధం మన ఇద్దరు మంది జరిగింది తీసుకో ఏదైనా బొచ్చుంది అది తీసుకొని ఏదైనా బొచ్చుంది అది తీసుకొని ఇక్కడ మళ్ళీ వద్దనుకో నాకు డబ్బులు కావాలా ఏమనుకో డబ్బులు ఇస్తా అంత సమయం ఏం వస్తుందని 300-500 వస్తుందని నాకే నీకు చాలే నా పంచాయతీ చాలు అది నాకు వద్దు నా పంచాయతీ 500 ఎక్కువే నాకు చాలు నాకు ఆశం లేదు నాకు ఆశ ఆశపడిపో ఆశపడిపోలే నువ్వే నేనెందుకు ఇస్తా రేగిందనుకో ఊరికే నువ్వు బెదిరిద్దు నువ్వు గుట్టు బయట చేసి నన్ను వేయించే వరాలు చేయొద్దన్నాను ఆ పండ్లు నాకు ఎట్లా అయిపోతుంది ఊరికే పోతావా పోవా నువ్వు అట్లా చూడొద్దని పోతావా పోవా మీరన్నయ్యాను గమ్మనుండా 30 అడుగులు ఎగురు కొడతాడు లేకపోతే అన్నయ్యనుగా మర్యాదంగా లేకుంటే కదా ఏ రోడ్ అయితే కదా నాకు లేకుండా ఎంచుతా ఈడే ఉన్నావో ఇదే సామాన్లు నీకు సంపుతా నేను సామాన్లతో సంపుతా 1 2 ఓకే స్టార్ట్ ఏ